పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండకు రాబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా వరంగల్ పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని చూసేందుకు అక్కడ అభిమానులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక చిన్న పిల్లాడి కోరిక తీర్చేందుకు, తన అభిమాని యొక్క కోరిక తీర్చేందుకు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పిల్లాడి కోరిక తీర్చేందుకు షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం హోదాలో రెగ్యులర్గా చాలా బిజీగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి పక్కాగా ఆ పిల్లాడిని చూడాలి, అతనికి ఉన్నటువంటి వ్యాధి ఏంటి, తనకు భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో హన్మకొండకు పయనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అటువైపు అభిమానులు కూడా భారీగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ పిల్లాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక కోసం. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మా కొలీగ్ సువర్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సువర్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏ టైంకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చే అవకాశం ఉంది? అభిమానులు ఏమన్నా అక్కడికి వచ్చారా? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సాయి. సో రైట్ ను మనం హన్మకొండ దగ్గరికి అయితే వచ్చేసాము, వరంగల్లో. సో నిరంజన్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే భారీగా తరలి వస్తున్నారు. అండ్ మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అనే వార్త వినగానే ఈ వరంగల్ హన్మకొండ నుంచి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. అండ్ మెయిన్ గా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాలా వరకు కూడా రద్దీ కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా చాలా భద్రతా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు సాయి, విజువల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు వారు అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెయిన్ గా ఇక్కడ హైవే మీ నుంచి లోపలికి రావడానికి గల్లీ చాలా చిన్నగా ఉంది. ఇక్కడికి వెహికల్ అయితే లోపలికి రాదు. ఆయన కాలినడకనే సో ఆ బాబు ఇంటికైతే వచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే జనసేన కార్యకర్తలు, ఇక్కడ పోలీసు భద్రతా సిబ్బంది కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూడా క్రౌడ్ ఇబ్బంది పెట్టకుండా సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబుని కలిసే దిశగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. బేసిక్ గా అయితే ఎప్పుడైతే వరంగల్ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ అని తెలియగానే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక రకంగా ఇంటెన్స్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ గా ఇక్కడ చూస్తే కనుక జనసేన కార్యకర్తలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత అలాగే మన పవన్ కళ్యాణ్ గారు బాబును కలిసే దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో కూడా అన్ని చేస్తున్నారు. మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 9:45 ఇక్కడ చేరుకోవాలని కాల్ షెడ్యూల్లో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి ఇంకా రాలేదు. మరి కాసేపట్లో వస్తారనే వార్త అయితే అందుతూ ఉంది సాయి. మెయిన్ గా మనం ఎవరైతే బాబు గురించి మాట్లాడుతున్నామో, ఒక అభిమాని కోరిక మేరకు తన షెడ్యూల్ అన్నిటినీ పక్కన పెట్టి మరి ఇక్కడికి వస్తున్నారని మాట్లాడుతూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆ బాబును చూస్తుంటే చాలా చిన్న పర్సన్ అనిపిస్తూ ఉంది. 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయసు ఉంటుందని అనుకుంటూ ఉన్నారు. కాదు, 18 సంవత్సరాల నుంచి అతను ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. సో అతనికి ఇప్పుడు వయసు 18 సంవత్సరాలు. అండ్ జనసేన కార్యకర్తలు కూడా వచ్చి పరామర్శించారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పరామర్శిస్తారని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే జనసేన కార్యకర్తలైనటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలిసి మాట్లాడి వెళ్ళడం జరిగింది. అలాగే మొగలి రేకులు సీరియల్ ఆర్టిస్ట్ మనకి సాగర్ గారు తెలుసు. ఆయన కూడా జనసేన పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కార్యకర్తగా ఆయన సేవలు అందిస్తున్నారు కాబట్టి సో ఆయన కూడా ఇంతకు ముందే వచ్చి బాబుని పరామర్శించడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడైతే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సాయి. సో ఆయన రాక కోసం ఇటు కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఆ తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి ప్రస్తుతానికి? ఎందుకంటే వారి కొడుకు కోసం పవన్ కళ్యాణ్ కదిలిస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇలాంటి చాలా చేశారు పవన్ కళ్యాణ్ గతంలో కూడా. తన అభిమానుల కోసం వారి ఇంటికి వెళ్ళడమో లేకుంటే వారికి ఇంకా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమో చాలా కార్యక్రమాలు కూడా చేశారు. కానీ ఈసారి పొలిటికల్ గా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క పంతాన్ని అలానే కొనసాగిస్తున్నటువంటి సందర్భం. అక్కడ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో? సాయి, మొత్తానికి ఒక విషయం అయితే చెప్పాలి. అంటే వాళ్ళ కొడుకు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడని గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు. ఆ వ్యాధి నుంచి బయటపడే దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. గతంలో సోను సూద్ గారు కూడా కలవటం జరిగింది. కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. కానీ ఇంకా ఆ బాబు చివరి దశలో ఉన్నాడనే చెప్పొచ్చు. డాక్టర్లు కూడా అది వ్యక్తపరిచారు. సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలియగానే
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వస్తున్నారు. వాళ్ళ కొడుకు చివరి కోరిక తీర్చే దిశగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు పడ్డాయని తెలియగానే కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ క్షణంలో ఏ వార్త వింటాము అన్న భయాందోళన సిచ్యువేషన్స్ కూడా ఆ కన్న తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారని చెప్పాలి సాయి. మెయిన్గా ఆ బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. మనం కూడా సుమన్ టీవీ కూడా బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసింది. సో తను చాలా యంగ్గా ఉన్నాడు, ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నాడు. తను ఏ ఇబ్బంది పడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే లేదు తనకి. చాలా సంతోషంగా ఉన్నాడు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు తనతో మాట్లాడబోతున్నారు అని ఒక ఆనందంలో అయితే ఉన్నాడు బాబు. దట్టు పవన్ కళ్యాణ్ గారు డైలాగులు కూడా బాగా చెప్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే బాబును సందర్శిస్తున్నారో పరామర్శిస్తున్నారో అందరూ కూడా బాధాకరంగా వారి యొక్క వ్యక్తపరుస్తూ ఉన్నారు వారి యొక్క భావాల్ని. ఎందుకంటే అబ్బాయిని చూస్తుంటే చాలా చిన్న పిల్లోడు అనిపిస్తూ ఉంది. మాట్లాడుతుంటే తెలుస్తోంది 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. సో ఒక తీవ్రమైన వ్యాధితో హైపోథైరాయిడ్ కలిపి ఉన్నటువంటి ఒక వ్యాధి వ్యాపించడం కారణంగా 6 సంవత్సరాల వయసు నుంచి రైట్ నో 18 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మనోవేదన అనుభవిస్తున్నాడనే చెప్పొచ్చు. వారానికి ఒకసారి భోజనం చేస్తున్నాడు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. 2 రోజులకు ఒకసారి తినేవాడు, కానీ ఇప్పుడు వారానికి ఒకసారి తింటున్నాడు. రోజుకు ఒకసారి తింటున్నాడని తెలియగానే డాక్టర్లు సంప్రదించాం. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి బాబు చివరి కోరిక తీర్చే దిశగా పవన్ కళ్యాణ్ తరలి వస్తున్నారు అన్న వార్త మాత్రం వాళ్ళని ఆనందింపజేస్తుందని చెప్పాలి సాయి. ఫైనల్ గా ఒకటి సుబన్న, ఈ యొక్క షెడ్యూల్ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భద్రకాళి టెంపుల్ కూడా వెళ్తారంటూ చెప్తున్నారు. షెడ్యూల్లో ఇంకేమైనా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ రకంగా ఉంది వరంగల్లో? బాబు వాళ్ళ ఇంటికి భద్రకాళి టెంపులే కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా? అండ్ జనసేన కార్యకర్తలు అక్కడికి ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు? ఎస్ సాయి, రైట్ నో ఇక్కడ చూసినట్టయితే జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడే ఉన్నారు సాయి, పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి. మెయిన్ గా హన్మకొండ, వరంగల్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ తర్వాత ఇక్కడ బాబుతో ఒక 30 నుంచి 40 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారు అంటున్నారు. ఆ తరువాత ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కి విచ్చేస్తారు. అక్కడ ధ్వజస్తంభన కార్యక్రమం ఈ రోజు జరగబోతోందట. సో పవన్ కళ్యాణ్ కి కొంచెం భక్తికి సంబంధించిన భావాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క షెడ్యూల్ సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ఇంతవరకే తెలుస్తుంది సాయి. ఎక్కడైతే బాబు ఇంటికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారో అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి, బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులు అక్కడి రాకుండా పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ కలిసి ఆ కుటుంబాన్ని మరల ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఆ బాబుతో పాటుగా అక్కడ కుటుంబ సభ్యులు మిగతా వారందరూ కూడా వెయ్యికలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది.